అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రెండో జీవితం 13వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. అంతేకాదు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూడా మనలో మనమే బాధపడుతూ కూర్చోకుండా మన మంచి కోరే స్నేహితులకో ఆత్మీయులకో చెప్పుకోవాలి అంటాడు. అప్పుడు సమస్య తీరకపోయినా కొంత ప్రశాంతత కలుగుతుందని కూడా చెప్తాడు మావయ్య అంది నిశిత. దానికి ఆముక్త ఏమాత్రం ఏకీభవించని దానిలా చూస్తూ, సమస్య ఎప్పుడైనా సమస్యే, చెప్పినంత మాత్రాన తీరదు, అలా చెబితే చీప్ అయిపోతాం అంది. అలా అనుకోకూడదక్క, సమస్య ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. కష్టం వచ్చిందని కృంగిపోకుండా ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోవాలి అంటే దానికి ఆత్మీయుల అండ అవసరమంటాడు మావయ్య అంది నిశిత. చూడు నిశిత, నువ్వు సమస్య గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. జీవితంలో అన్ని సమస్యల్ని పైకి చెప్పుకోలేం, కొన్ని మాత్రమే చెప్పుకోగలం. అదిగో బయట మీ బావ కనిపిస్తున్నాడు, ఒక్క నిమిషం అంటూ లేచి వెళ్ళి పూర్తిగా కట్టెను తొలగించి శ్యాంవర్ధన్ని చూసి ఒక నవ్వు నవ్వి తలుపు తీసి ఆ నవ్వుతోనే లోపలికి ఆహ్వానించింది. లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏసీ సౌండ్కి, ఆ చల్లదనానికి ఆ వాతావరణం మత్తుగా ఉంది. ఎంతసేపు అయింది మీరు వచ్చి అంది ఆముక్త. ఇప్పుడే మా నిశిత చాలా క్లవర్గా మాట్లాడుతూ ఉంటే వినాలనిపించి డిస్టర్బ్ చేయకుండా అక్కడే ఆగిపోయాను అన్నాడు. నిశిత ఆముక్త ఒకరినొకరు చూసుకున్నారు. ఆముక్త వైపు చూస్తూ మా నిశితని తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. ఉలిక్కి పడ్డట్టు చూసి ఎందుకు అంది ఆముక్త. మా నాన్నగారు తీసుకురమ్మన్నారు అంటూ అబద్ధం చెప్పాడు. అతనికి నిశితను తన బైక్ మీద కూర్చోబెట్టుకుని వెళ్ళాలని, దారిలో ఏదైనా ఒక రెస్టారెంట్లో కూర్చోబెట్టి తన మనసులో కోరికను బయట పెట్టాలని ఉంది. మణిచందన్ ఊటీ వెళ్ళారు. ఒంటరిగా ఉండలేక నిశితను తీసుకొచ్చాను. ప్లీజ్ మీ నాన్నగారికి నచ్చజెప్పండి, నిశిత ఇక్కడే ఉంటుంది అంది ఆముక్త. మాట్లాడలేకపోయాడు శ్యాంవర్ధన్. మణిచందన్ లేడు కాబట్టి నిశితను ఉంచాలంటే అభ్యంతరం లేదు, కానీ నిశిత లేకుంటే తను ఉండలేకపోతున్నాడు. ఈ బలహీనత ఎలా జయించాలో అతనికి అర్థం కాకుండా ఉంది. కొన్ని బలహీనతలు మనిషిని తన వైపుకి బలంగా అట్రాక్ట్ చేసుకుంటాయి అంటే ఇన్ని రోజులు నేను నమ్మేవాడిని కాదు ఆముక్త గారు. ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది. మా నాన్నగారి బలహీనత నిశిత. ఎందుకంటే చిన్న పనికి పెద్ద పనికి నిశితపై ఆధారపడుతున్నాడు. అదే చెప్పాడు అంటూ మొత్తం తండ్రిపైకి నెట్టివేస్తూ తెలివిగా మాట్లాడాడు. మావయ్య పనులన్నీ అక్క చేస్తానంది బావా అంది నిశిత. ఆమెకు వెళ్ళాలని లేదు. కనీసం ఈ 3 రోజులైనా బావలోని రాక్షస కోరికతో నిండిన చూపుల్ని తప్పించుకుందామని ఉంది. ఎంతైనా నువ్వు ఉన్నట్టుంటుందా నిశిత అన్నాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా కొంటెగా చూస్తూ. ఎలాగో అలా అడ్జస్ట్ అవుతాడులేండి, 3 రోజులేగా అంది ఆముక్త. ఇది నిశితను తీసుకెళ్లే సందర్భం కాదని అర్థమైంది శ్యామ్కి. అతను మౌనంగా ఉండడం చూసి, నిశిత నా దగ్గర సేఫ్గా ఉంటుంది, కావాలంటే అప్పుడప్పుడు మీరు వచ్చి చూసేళ్ళండి అంది ఆముక్త. ఇది నచ్చింది శ్యాంవర్ధన్కి. నేను రేపు ఆఫీస్ నుంచి ఇటే వస్తానండి, మణిచందన్ గారు లేరు కాబట్టి మీకు ఏదైనా అవసరం రావచ్చు. మిమ్మల్ని మా సంవేదతో పాటు నేను కూడా అర్థం చేసుకోగలను, నిశితను ఉంచుకోండి అన్నాడు శ్యాంవర్ధన్. అతను అంత సడన్గా మారిపోవటం ఆముక్తతో పాటు నిశితకు కూడా ఆనందం వేసింది. గుడ్ నైట్ చెబుతూ నిశిత వైపు దాహంగా చూశాడు శ్యామ్. కంపరంగా అనిపించి ఒళ్ళు గగురు పొడిచింది నిశితకు. అతను వెళ్ళగానే గ్లాస్ డోర్ మూసి కర్టెన్స్ దగ్గరికి లాగి వెనుదిరిగిన ఆముక్త నిశితను చూసి ఆశ్చర్యపోయింది. నిశిత అనీజీగా గోళ్లు కొరుకుతోంది, చురుగ్గా నేల వైపు చూస్తోంది. ఏమిటి నిశిత అలా ఉన్నావో అంది ఆముక్త. వీడు మా అక్క భర్త కాకపోయి ఉంటే బాగుండేది అని పైకి అనలేక మనసులో అనుకుంది. మనసులో మాటను మనసులోనే తొక్కి గోళ్లు కొరకటం ఆపి సన్నగా ఒక నవ్వు నవ్వి ఏం లేదక్క అంది. కానీ పైకి చెప్పుకోలేని సమస్య నిశితలోని నరాన్ని నలిపేస్తున్నట్టు ఆముక్త అంచనా వేయలేకపోయింది. ఇక ద్రోణతో మాట్లాడావా చైతు? ఇంకా లేదా? ఈ విషయంలో ఎందుకంత లేట్ చేస్తున్నావు? భయపడుతున్నావా? నేనే చెప్పినప్పుడు భయం దేనికి? అయినా నాకెప్పుడు ఇలాగే అన్యాయం జరుగుతోంది. అప్పట్లో ఎంత చదివినా క్లాస్ ఫస్ట్ వచ్చేది కాదు. దాంతో మా ఇంట్లో వాళ్ళు తృప్తి పడకుండా ఎప్పుడు చూసినా హాస్టల్లోనే ఉండి చదివి ర్యాంకు కొట్టమనేవాళ్ళు. అక్కయ్యతో పోల్చి చూసేవాళ్ళు.
ఒక విధమైన నిర్లిప్తతతో మొండితనంతో హాస్టల్లో ఉండకుండా ఎప్పుడు చూసినా స్కూటీ మీద తిరిగేదాన్ని. పెళ్ళయ్యాక ద్రోణకు నా వంట నచ్చేది కాదు. విమలత్తలాగా చేయమనేవాడు. ఆ తరం వంటల్ని చేయటానికి నేను చాలా ట్రైనింగ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఎంతగా అతన్ని ప్రేమించినా అతని ప్రేమ నా మీద ఉన్నట్టు కనిపించడం లేదు. స్వతహాగా అతను ఎలాంటి వాడో టెస్ట్ చేయవే అంటే నువ్వేమో చాలా క్యాజువల్గా తీసుకుంటున్నావు. కనీసం ఇవాళైనా ద్రోణతో మాట్లాడవే ప్లీజ్ అంది చాలా బ్రతిమాలుతూ శృతిక. స్నేహితురాలకి హెల్ప్ చేయాలనుంది చైత్రికకి. కానీ ద్రోణ సెలబ్రిటీ కాబట్టి ఫోన్ చేస్తే అతని రిసీవింగ్ ఎలా ఉంటుందో అని ఆగిపోయింది. శృతిక వదిలేలా లేదు. తను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటోంది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ద్రోణకు గొప్ప ఫీలింగ్తో కూడిన మెసేజ్ ఇద్దామని మొబైల్ని చేతిలోకి తీసుకుంది. హాయ్ ద్రోణ, ఐఎమ్ చైత్రిక. మంచు పొగలని వెన్నెల ముక్కల్ని కలగలిపినట్టున్న మీ బొమ్మల అందాలు, సూక్ష్మాతి సూక్ష్మమైన రేఖల్లో ఒదిగిన ఆ అద్భుతాలు నన్ను తమలో మమైకం చేసుకుని నా మనసును మీ భావనలో మునిగేలా చేశాయి. మీ హృదయ భాషను నా మనోనేత్రంతో స్పర్శించి మౌన ప్రణామం చేస్తున్నా. అందుకోండి ద్రోణ అని ద్రోణ సెల్కి మెసేజ్ సెండ్ చేసింది. ఒక రోజంతా ఎదురు చూసింది అతని ప్రతిస్పందన కోసం. సమాధానం లేదు. ఆమెకు నిద్ర రావటం లేదు. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని బాధగా అనుకుని, ద్రోణ మీ తలపై నా హృదయ స్పందనైన క్షణం నుంచి ఒక్క క్షణం కుదురుగా ఉండలేకపోతున్నాను. అనుక్షణం మీ ధ్యాసే నా ఊపిరైంది. అందుకే నా మనసును ఈ మెసేజ్గా పంపిస్తున్నాను. దీన్ని మీ పెదవులతో చదువుతూ ఉంటే నా మనసును స్పృశిస్తున్నట్టే ఉంటుంది. మిస్ యూ అంటూ ద్రోణ సెల్కి ఇంకొక మెసేజ్ ఇచ్చింది. ఈ మెసేజ్ని ఇస్తున్నప్పుడు పర్యవసానం ఎలా ఉంటుందన్నది ఆమె ఆలోచించలేదు. శృతిక నుంచి ఫుల్ పర్మిషన్ ఉండడంతో దేనికి వెనకాటం లేదు. ఎక్కుపెట్టిన బాణంలాగా ద్రోణ మీదకి తన భావాలను సంధిస్తోంది. ఈరోజు కూడా అతని నుంచి ఆన్సర్ లేదు. మళ్ళీ మొబైల్ అందుకుంది. ఈసారి ఆమెలో ఇంకా పట్టుదల పెరిగింది. మీ తలపుల దుప్పటిలో నన్ను నేను కప్పుకుని మీరంటే ఎంత ఇష్టమో మీతో చెప్పమని తెల్లని మేఘంలోని ఒక తునకను బ్రతిమాలి మీ దగ్గరికి పంపాను. అందలేదా ద్రోణ? కనీసం మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నానని అక్కడున్న సన్నజాజి చల్లగాలి అయినా మీకు గుర్తు చేయటం లేదా? నేను ఇప్పుడు దుప్పట్లోంచి బయటకు వచ్చి కిటికీలోంచి చూస్తుంటే బయటంతా వెన్నెల కురుస్తూ ఆకాశం అద్భుతంగా ఉంది. నా ప్రాణంలో ప్రాణమైన మిమ్మల్ని గంగ నుంచి నీరు తెచ్చి అభిషేకించాలనో ఏమో మేఘాలన్నీ వేగంగా పరిగెడుతున్నాయి. అది చూసి నా మనసు ఉత్సాహంగా ఆకాశం భూమి కలిసే చోట కనిపించే గీతలా మారి మీ మెసేజ్ కోసం నిరీక్షిస్తోంది అని మెసేజ్ సెండ్ చేసింది. అతని నుంచి సమాధానం లేదు. ఇక నిద్ర లేచింది చైత్రిక. లేవగానే ద్రోణ వర్షిత్ గుర్తొచ్చాడు. తనకేమైనా మెసేజ్ ఇచ్చాడేమోనని ముందుగా మొబైల్ అందుకొని చూసింది. ఒక్క మెసేజ్ కూడా రాలేదు. కనీసం కర్టసీ కోసమైనా రిప్లై ఇవ్వాలనుకోలేదా ఈ ద్రోణ? నేనెవరో అడగాలని కూడా అనిపించలేదా? ఎందుకో గిల్టీగా అనిపించింది చైత్రికకి. తనలోని అహాన్ని మెడలు విరిచినట్టు, అభిమానాన్ని తనంతట తానే చంపుకుంటున్నట్టు కొద్ది క్షణాలు ఇన్సల్టింగ్గా ఫీల్ అయింది. ఏ అమ్మాయి అయినా ఒక వయసు వచ్చాక మగపిల్లలు తాము పిలిస్తే పలుకుతారని, ఏ పని చెప్పినా చేస్తారని, కనుసైగకే పడిపోయి ఇంట్రెస్ట్ చూపిస్తారని, ముఖ్యంగా ఫోన్ చేస్తే పడి చస్తారని అనుకుంటారు. కానీ ద్రోణ విషయంలో అవన్నీ తలక్రిందులయ్యాయి. ద్రోణ, రాత్రంతా నిద్రలేదు. నాకెందుకో మీరు నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తోంది. ఒక అమ్మాయి అంత క్రియేటివిటీతో మెసేజ్లు పంపితే మీ అంత మౌనంగా ఎవరూ ఉండరు అనిపిస్తోంది. అంత అద్భుతమైన ఆర్టిస్ట్ అయ్యుండి ఇదేనా ఒక అమ్మాయి మనోభావాలకు మీరు ఇచ్చే ఇంపార్టెన్స్? కానీ ద్రోణ, ఒక్క నిజం చెప్పనా? మనకు తెలియకుండా ఊపిరి తీసుకోవటం ఎంత సహజమో మీరు నా ఊహల్లో మునిగిపోవటం కూడా అంతే సహజం అంటూ ద్రోణ మొబైల్కు మెసేజ్ సెండ్ చేసింది. నో రెస్పాన్స్. నిమిషాలు గడుస్తున్న కొద్దీ చైత్రిక మనసంతా శూన్యం. ఎందుకో తెలియదు. ఏదో తెలియని భావం తన పలకరింతతో స్పర్శతో ఆమెను ఆక్రమిస్తూ వ్యాపిస్తూ మనస్సును అలజడిగా ప్రజ్వలితంగా చేస్తోంది. ఇక ఆగలేక ధైర్యం తెచ్చుకుని అతనితో మాట్లాడాలని కాల్ చేసింది. హలో అంది విమలమ్మ. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు చైత్రికకి. వెంటనే ద్రోణ వర్షిత్ గారున్నారా అంది చైత్రిక.
ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా అంటూ అప్పుడే నిద్ర లేచిన ద్రోణ దగ్గరికి సెల్ తీసుకెళ్ళిచ్చింది విమలమ్మ. అతను సెల్ తీసుకుని హలో అనే లోపలే భయంతో కాల్ కట్ చేసింది చైత్రిక. అతను బెడ్ చివరికి జరిగి బోర్లా పడుకుని నేల మీద మొబైల్ పెట్టి నెంబర్ నొక్కుతూ మెసేజ్లు చూస్తున్నాడు. అతను పడుకున్న తీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా ఒత్తైన క్రాఫు, గుండ్రటి బలమైన భుజాలు యవ్వన శోభనం ప్రస్ఫుటం చేస్తున్నాయి. కొడుకును లేపటం కష్టంగా ఉంది. విమలమ్మకి నిద్రలేచినా మళ్ళీ పడుకుంటున్నాడు. తిండి నీళ్లు ముట్టుకోడు. కాలిపోయిన బొమ్మల్నే గుర్తుకు తెచ్చుకుంటాడు. బయట ప్రపంచానికి దూరం అయ్యాడు. మళ్ళీ కుంచె పట్టలేదు. లే నాన్న, టైం అంతా నిద్రలో గడిపేస్తే నీకంటూ టైమే ఉంటుంది అంది కొడుకు తల నిమురుతూ విమలమ్మ. ద్రోణ ఒక రకంగా నవ్వి, నాకిప్పుడు టైం ఎందుకమ్మా? ఒకప్పుడు ఆ టైం కోసం, అంటే నాకంటూ కొంత టైం కావాలని, నాదైన ప్రపంచంలో నేను ఉండాలని, సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవాలని ఇంట్లో వాళ్ళు మిగతా ప్రపంచం నిద్ర లేవకముందే లేచి బోర్డు ముందు నిలబడి అలౌకిక స్థితిలోకి వెళ్ళి నాకంటూ ఒక శైలిని సంపాదించుకుని బొమ్మలు గీసేవాడిని. అలా నా సుదీర్ఘ కఠోర శ్రమ చివరికి నాకేం మిగిల్చిందో చూసావుగా, ఇంకా నాకెందుకీ టైము అన్నాడు. అలా అనకు ద్రోణ, పోయిన దాన్ని తిరిగి సంపాదించుకో అంది విమలమ్మ. అది ఒక్క రోజులో ఒక్క రాత్రిలో వచ్చేది కాదు. అయినా నాకు జరిగిన లాస్ గురించి మీరెవరూ మాట్లాడలేదు. ఎందుకంటే శృతిక నీకు కోడల కన్నా ముందు నీ అన్న కూతురు దేన్నైనా కడుపులో పెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు అన్నాడు నిష్ఠూరంగా. కొడుకు మాటలకు బాధపడుతూ, బూడిద గురించి ఎంత మాట్లాడినా ఏం ప్రయోజనం ద్రోణ? ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చే నష్టం లాంటిదే ఇది. కడుపులో పెట్టుకోక తప్పదు. మన వేలు మన కన్ను పొడుచుకుంటే మన కన్నే పోతుంది అంది విమలమ్మ. సరే అమ్మా, నేను మామూలు మనిషిని కావాలంటే నాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు నన్ను ఇలా ఒంటరిగా వదిలి అన్నాడు. కొడుకు గదిలోంచి నెమ్మదిగా కదిలి హాల్లోకి వచ్చి కూర్చుంది. ఇక బాగా ఆలోచించి శృతిక తండ్రి నరేంద్రనాథ్కు ఫోన్ చేసింది విమలమ్మ. అన్నయ్య, శృతికను పంపు. ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటారు అంది విమలమ్మ కోపంగా. కోపమే కాదు, ఏడుపు కూడా వస్తుంది ఆమెకి. వస్తుందిలే అమ్మా, తొందర ఏముంది అన్నాడు చాలా ప్రశాంతంగా. ఇంకెప్పుడు చెరొక చోట ఉండడానికి పెళ్లి చేసింది? కలిసి ఉంటేనే కదా కష్టాన్నైనా సుఖాన్నైనా భరించే శక్తి వస్తుంది. ఇలా ఉంటే ఒకరికొకరు ఎలా అర్థం అవుతారు అంది. ఆ మాటకు ఆశ్చర్యపోతూ, ఇంకా అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నారా వాళ్ళు అన్నాడు. జీవితాన్ని పూర్తిగా చూసిన వృద్ధ దంపతులు కూడా మనసులు కలవక ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకటానికి ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళకి ఏం వయసు ఉందని అన్నయ్య? మన కళ్ళ ముందు పుట్టారు, నెమ్మదిగా అర్థం చేసుకుంటారులే. మనం చూస్తూనే ఉన్నాంగా. పుట్టాక కొంతమంది పిల్లలు త్వరగా నడవలేరు, మాట్లాడలేరు. వీళ్ళు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే అంది. నరేంద్రనాథ్ మాట్లాడలేదు, ఆలోచిస్తున్నాడు. శృతికకు ఫోన్ ఇవ్వనయ్య, మాట్లాడతాను అంది. అది ఇంట్లో లేదు విమల. మీరు చిన్నప్పుడు మన ఇంటి వెనక రింగ్ బాల్ ఆడే స్థలంలో తన ఫ్రెండ్స్తో కూర్చుని పాటల గేమ్లాగా మాటల గేమ్ ఆడుతూ బిజీగా ఉంది. దాని సెల్కి చేయి అన్నాడు. ఆడపిల్లల్ని ప్రేమించే తండ్రుల్లో ఆ తొడగడు. వెంటనే శృతిక సెల్కి కాల్ చేసింది విమలమ్మ. ఒక్క నిమిషం మీరు ఉండండి, మా అత్తయ్య కాల్ చేస్తుంది, మాట్లాడొస్తాను అంటూ పక్కకెళ్ళి, హలో అత్తయ్య, బాగున్నావా అంది శృతిక. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అంది విమలమ్మ. నేను బాగున్నాను అత్తయ్య. ఇక్కడ నా కొడుకే బాగాలేడు. అది ఆయన చేసుకున్నదే. అంటే నువ్వు చేసిందేం లేదా? నేను చేసిన దానికన్నా ఆయన నాకు చేసింది ఎక్కువ. ఒక్కరోజు కూడా ఆయన దగ్గర నేను మనశ్శాంతిగా లేను. నా గురించి ఆలోచించరే అత్తయ్య. పెళ్ళికి ముందు నేను స్పీడ్గా ఉన్నమాట వాస్తవమే. పెళ్ళయ్యాక వంటింట్లో పొంగిపోయే పాలు, మాడిపోతున్న పప్పు, ఆ జీవితంలాగే మారిపోయాను. అర్థం చేసుకోరే అంది శృతిక. ఒక నిట్టూర్పు వదిలి, నీకు భర్త విలువ తెలుసా శృతి అంది విమలమ్మ. ఎందుకు తెలియదు? నా భర్త చిటికేస్తే నౌకర్లు పరిగెత్తుకుంటూ రావాలని, ఆయన ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ స్వాగతాలు ఎదురవ్వాలని, ప్రతిరోజు అంతర్జాతీయ స్థాయి చర్చల్లో ఆయన మునిగి ఉండాలని నేను కోరుకోవటం లేదు. నా స్థాయి విలువల్లోనే నా భర్తను చూడాలనుకుంటున్నాను అంది శృతిక. నువ్వు నాకు అర్థం కావట్లేదు శృతి అంది అత్తయ్య. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది అత్తయ్య? మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఆయన లోకం ఆయనదే, నా మాట వినరు అని. అయినా మీరు పట్టించుకోవటం లేదు. ఆయనేం చిన్నపిల్లవాడు కాదుగా, ఒక కన్నేసి ఉండటానికి.
నేను మీ అభిమానిని అని ఏ అమ్మాయి పిలిచినా వెళ్తాడు. ఇంట్లో ఉన్నంతసేపు ఒకటే ఫోన్ కాల్స్. ఏ అమ్మాయి భరిస్తుంది? అత్తయ్య, ఇలాంటి భర్తని మీరే చెప్పండి అంది శృతిక. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళకు పరిచయాలు, స్నేహాలు ఉంటాయి. అంత మాత్రాన అనుమానించాలా? మీ మామగారు ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఎందరో అమ్మాయిలు ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. డౌట్స్ క్లారిఫై చేసుకుని వెళ్ళేవాళ్ళు. నేను ఎప్పుడైనా నీలాగా మా పుట్టింటికి వెళ్తానేమో, మీ నాన్నని అమ్మని అడుగు. ఒకవేళ వెళ్ళినా ఆయనతో కలిసి వెళ్ళి వచ్చేదాన్ని. నీలాగా అయితే మాత్రం వెళ్ళలేదు అంది విమలమ్మ. నాలాగా వెళ్ళటం అప్పట్లో మీకు రాలేదు. పుట్టింటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియలేదు మీకు. అక్కడే ఉండి అన్ని బాధలు పడ్డారు. నాకేంటి నీలాగా అడ్జస్ట్ కావాల్సిన అవసరం? మా అమ్మ నాన్న ఉన్నారు, నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, అది చాలు నాకు అంది. చూడు శృతి, నిన్ను ఒకరు ప్రేమగా చూడాల్సిన వయసు కాదు నీది. నువ్వు ఒకరిని చూడాల్సిన వయసులో ఉన్నావు. ఇక్కడ నీ ఇల్లు, నీ బాధ్యతలు ఉన్నాయి. వచ్చి వాటిని చూసుకో అంది. నేను రాను అంది ఖచ్చితంగా. నా కొడుకు బాధలో ఉన్నాడు. నువ్వు వచ్చి ఆ బాధలోంచి ఇవన్నీ బయటికి తీసుకురా. అది నీ బాధ్యత. బాధలు ఎప్పుడూ ఉండవు. అవి ఉన్నప్పుడే మనిషి అవసరం ఎంతగానో ఉంటుంది. ముఖ్యంగా మన వాళ్ళని మనం చూసుకోవటం కనీస ధర్మం. ద్రోణ నీ భర్త, పరాయివాడు కాదు. పంతాలకి ఇది సమయం కూడా కాదు అంది విమలమ్మ. నాకు రావాలని లేదు. ఎందుకు లేదు? ఎప్పుడు చూసినా నేను, నా సమస్య, నా అనుమానం ఇదేనా నీకు కావాల్సింది? ఇంకేం అక్కర్లేదా? భర్త కావాలని అనిపించదా? అనిపిస్తుంది. అది నాకు తగినది కాదనిపించి దూరంగా ఉన్నాను. నువ్వు తప్పు చేస్తున్నావు శృతిక. తప్పు తెలుసుకున్నాను అత్తయ్య. కాదు, పెద్దదానిగా నా మాటలు నేను చెప్తున్నాను విను. జీవితంలో ఎన్నో విషమ పరిణామాలుంటాయి, తట్టుకోవాలి. చెప్పినా వినలేని భయంకరమైన అలవాట్లు, స్వార్థాలు, ఆత్మవంచనలు ఉంటాయి. అవన్నీ ఉంటేనే జీవితం. ఇవి లేని జీవితాలు ఎక్కడా ఉండవు. కానీ ద్రోణ మంచివాడు. అది నీ అదృష్టం. చేయి జారనీయకు అంటూ కాల్ కట్ చేసింది విమలమ్మ. ఆమెకు తన కొడుకు జీవితం ఇలా అయినందుకు బాధగా ఉంది. పైకి ఎంత సున్నితంగా అనిపిస్తుందో అంత కఠినమైన సమస్య ఇది. ఇక ద్రోణ మొబైల్లో ఇంకా కొన్ని కొత్త మెసేజ్లు యాడ్ అయి నన్ను చూడు అన్నట్టు సౌండ్ చేస్తూ వచ్చి చేరుతున్నాయి. ఆసక్తి లేకపోయినా మొబైల్ అందుకొని చూస్తున్నాడు. అవి కూడా చైత్రిక పేరుతోనే ఉన్నాయి. చైత్రిక, చైత్రిక, చైత్రిక. ఎవరి చైత్రిక? ఇంత ఫీలింగ్తో ఇంత డైరెక్ట్గా ఎలా సెండ్ చేయగలుగుతోంది? ప్రేమిస్తోందా? తను పెళ్ళైన వాడిని తెలియదా? ఏది ఏమైనా తన బొమ్మల్ని అభిమానిస్తుంది కాబట్టి తన అభిమానురాలే. అభిమానం ఒక వరం. కానీ అభిమానులతో మాట్లాడేంత ఉల్లాసంగా తను లేడు అనుకుంటూ వెంటనే ఆ మొబైల్ని పక్కన పెట్టాడు. కానీ ఆ మెసేజ్లు మాత్రం అతని గతం తాలూకు భావరేఖల్ని కదిలించి, మా సంగతి ఏమిటి, నీ బొమ్మల్లో మమ్మల్ని ఎప్పుడు ఒలికిస్తావు అన్నట్టుగా తొందర చేస్తున్నాయి. పైకి కనిపించేదొకటి, అంతర్లీనంగా దోబూచులాడేదొకటి. అంతర్లీనంగా ఉన్నదాన్ని అవసరాన్ని బట్టి అణగదొక్కాలని చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు ద్రోణ. దానివల్ల గెలిచానా ఓడానా అన్నది ముఖ్యం కానట్టు తప్పుకు తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ మెసేజ్లు అతని గుండెను గుప్పెట్లో పట్టుకున్నట్టుగా బిగిస్తున్నాయి. బిగించటమే కాదు, స్తబ్దుగా ఉన్న అతని భావోద్వేగాలను కదిలించి కొత్త కొత్త భావాలను, అందాలను, ఆనందాలను గుర్తుకొచ్చేలా చేస్తున్నాయి. గుర్తు రావటమే కాదు, రెండు చిగురాకులు ఒకదాన్ని ఒకటి అలవోకగా స్పృశిస్తున్నట్టుగా, ఆ ఆకుల కొనల వేలాడే మంచు బిందువులు పలకరింపుగా నవ్వుతున్నట్టుగా, పచ్చని గడ్డిపోసలు నన్ను వెన్ను విరుచుకుని ఆకాశాన్ని చూసి హాయ్ అన్నట్టుగా, నీలి మేఘాలు సెలయేటి నీటితో ఆగి ఆగి మాట్లాడుతున్నట్టు కనపడకుండా వినిపించే నిశ్శబ్ద కవిత్వంలా అతన్ని వెంటపడుతున్నాయి. అసలు ఈ చైత్రిక ఎవరు? ఎవరైతేనే తెలుసుకోవాల్సిన అవసరం తనకు లేదు అని ద్రోణ అనుకుంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది. మొండి ధైర్యంతో చైత్రిక చేసిన ఫోన్ కాల్ అది. వెంటనే బటన్ నొక్కి హలో అన్నాడు ద్రోణ. చైత్రిక గుండె దడదడా కొట్టుకుంటూ ఉండగా నేను చైత్రికని అంది. అతని ముఖం చిట్లించి చైత్రిక అంటే నా సెల్కి మెసేజ్లు పంపుతున్నది మీరేనా అన్నాడు. ఆమె గొంతు తడారిపోతోంది. మంచినీళ్ళు దొరికితే బాగుండన్నట్టు అటు ఇటు చూస్తూ అవునండి అంది. ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరుగా అన్నాడు. అనుకోను, అడగండి అంది యాంగ్జైటీగా. మీరెవరినైనా ప్రేమించారా? మీ మెసేజ్లను బట్టి చూస్తే మీ పోకడ అలా అనిపించింది నాకు. కరెక్టేనా అన్నాడు.
మిమ్మల్ని ప్రేమించాను అంది. ఈ విషయంలో శృతిక పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ఏం మాట్లాడాలనుకుందో అదే మాట్లాడింది. నవ్వాడు ద్రోణ. ఆ నవ్వు మీ ప్రపోజల్కి నేను రెడీ అన్నట్టుగా లేదు. ఆ నవ్వు ఆపి నేను ఫోన్ పెట్టేస్తున్నానండి, నాకు పనుంది అన్నాడు. షాక్ తింది చైత్రిక. ఇన్ని మెసేజ్లు పంపినా ప్రేమిస్తున్నానని చెప్పినా ఏమాత్రం చెలించని ద్రోణ ఆకాశంలో సగంలా అనిపించి ఏం పని అంది వెంటనే చైత్రిక. నిద్రపోయే పని అన్నాడు. ఓ ఆ పనే, నేను ఇంకా బొమ్మ గీస్తారేమో అనుకున్నాను. నేను ఇప్పుడు బొమ్మలు గీయట్లేదండి. ఎందుకని? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నాకు చెప్పాలి. అన్ని నిర్ణయాలు మీ అంతటా మీరే తీసుకునేటట్టున్నారుగా. ప్రేమించడం అంటే ముందు 4 మెసేజ్లు పంపడం, ఆ తర్వాత ఫోన్లో మాట్లాడటం, ఇదేనా అన్నాడు ద్రోణ. మరి ఇంకేమిటి అంది చైత్రిక. అది నేను ఎప్పుడు చెప్పాలా? ప్రేమ తప్ప మరో పని లేదా మీకు? ఉన్న పనులన్నీ చేస్తామా? నాకు ఇంకా ఏజ్ బార్ కాలేదు కాబట్టి ప్రేమించే పనిలో ఉన్నాను. అయినా ఈ వయసులో ఇంతకు మించిన పనులు కూడా ఏం లేవు. చదువుకోవచ్చు, కెరీర్ని డెవలప్ చేసుకోవచ్చు, పెళ్లి చేసుకుని భర్తతో ఉండొచ్చు. ఇవన్నీ వదిలేసి నా వెంట పడ్డారేంటి అన్నాడు గట్టిగా కోప్పడుతూ. ఆమె దానికి ఏమాత్రం చెల్లించకుండా మీరు నన్ను ప్రేమించకపోతే టీవీ 9కి చెప్తాను అంది. అతని కోపం తారాస్థాయికి చేరింది. టీవీ 9కి చెప్తే మిమ్మల్ని ప్రేమిస్తానా? మీ మీద ప్రేమ పుడుతుందా? జోగ్గా లేదు. మీరు ఫోన్ పెట్టేయండి, నాకు విసుగ్గా ఉంది అంటూ ఫోన్ కట్ చేశాడు ద్రోణ. తలపట్టు కూర్చుంది చైత్రిక. మరి ఈ భాగం ముగిద్దాం. మళ్ళీ ఒక 1 or 2 అవర్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.